నమస్తే వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శాసనసభ చర్చలకు దూరంగా ఉండడం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శ. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు విస్మరించారు అని ఆరోపణ. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ దేవకుమార్. అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడంతో అధికారులు సహకరించాలి. విశాఖ జిల్లా గాజువాక జోన్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. శాసనసభ చర్చలకు దూరంగా ఉండడం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలపై వైసీపీ నేతలు పూర్తిగా విస్మరించారు అని ఆయన ఆరోపించారు. గత 4 సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ చర్చల స్థానంలో అరాచక ప్రవర్తనకి అలవాటు పడింది అని కాల్వ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం రోజు మొక్కుబడిగా సభకు వచ్చి కాగితాలు చించి గందరగోళం సృష్టించడం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనను చూసిన ప్రజలు కూటమికి 164 స్థానాలిచ్చి చారిత్రక తీర్పు ఇచ్చారని, 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీ తన తీరు మార్చుకోకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే 4 సమావేశాలకు డుమ్మా కొట్టింది వైసీపీ శాసనసభాపక్షం. మొక్కుబడిగా గవర్నర్ గారి ప్రసంగం రోజు రావడం, వీలైతే పేపర్లు చించేయడం, విసిరి కొట్టడం, సభ నుంచి వెళ్ళిపోవడం, ఇది వీళ్ళ తీరు. ఎన్నో ఆశలతో, ఎన్నెన్నో ఆకాంక్షలతో వేలాది మంది ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు చేయాల్సిన పనేనా ఇదని నేను అడుగుతా ఉన్నా వైసీపీ శాసనసభ్యులకు, ఆ శాసనసభాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి. మీరు ఈ 19 నెలల కాలంలో చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 4 వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మెత్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి తణుకు ప్రాంతాల కాలేజీలలో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలిస్తుండగా కొవ్వూరు వద్ద పట్టుబడిన డీఎస్పీ దేవకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 17.15 గ్రాముల మెత్ డ్రగ్, ఓ కారు, 3 సెల్ ఫోన్లు, ఓ ఐప్యాడ్, 600 నగదు మరియు 6 విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐ విశ్వం, టౌన్ ఎస్ఐతో పాటు స్టేషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా కాస్ట్లీ. మామూలుగా ఇక్కడ మార్కెట్లో గ్రామ్ వచ్చి 4,000కి 5,000కి అమ్ముతారు. వాళ్ళకి ఈడు బెంగళూరులో కొంటున్నారు, ఇక్కడ మార్కెటింగ్ చేస్తారు. కుర్రోళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి, వాళ్ళకి అలవాటు చేయడానికి. కొంతమంది అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అమ్మటానికి తీసుకొని బయలుదేరి వస్తున్నారు ఇన్ఫర్మేషన్ మీద. టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు కారు నాపి దానిలో
ఒక ఇద్దరు రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. వాళ్ళు కోహ్లీ, తేజ అని వాళ్ళ కోసం ఆపి వాళ్ళకి ఇవ్వటానికి ఆగారు. అప్పుడు వీళ్ళు మనోళ్ళు చెక్ చేస్తే దానిలో ఈ నలుగురు దగ్గర ఈ ఇద్దరు పారిపోయారు, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు. మిగతా నలుగురు మనం ఆపి చెక్ చేసి దాని దగ్గర చూస్తే 17.5 గ్రాములు మెత్త ఉంది. మధ్యవర్తి సమక్షంలో దానికి వేయింగ్ చేయటం అయింది. దీన్ని తెచ్చేవాడు మెయిన్ కాటూరి సూర్యకిరణ్ అని వీడు, తర్వాత విజయలక్ష్మి అని ఆ అమ్మాయి ఈడి గర్ల్ ఫ్రెండ్, ఇతని గర్ల్ ఫ్రెండ్. అదేవిధంగా మహిదీప్ అని, నొక్కు మహిదీప్ అని ఇతను కోరుకొండ స్ట్రీట్ కోరుకొండ. ఇంకా ఇసుకపట్ల వివేకవర్ధన్ అని ఇతను రాజవోలు. ఈ సూర్యకిరణ్ వచ్చి మన కొంతమూరు కోలమూరు గ్రామం. ఇతను గతంలో కూడా హైదరాబాదులో 2 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బెయిల్లో ఉన్నాడు. వీళ్ళు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయి ఎవరైతే వీళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైనా యూత్ వాళ్ళకి అలవాటు చేయటం, వాళ్ళకి అమ్మటం, మార్కెటింగ్ చేసి అక్కడ 2000కి 1500 కొంటారు గ్రాము. ఇక్కడికి వచ్చి 5000 లెక్క అమ్ముతున్నారు. అదేవిధంగా అమ్మటాన్ని తీసుకొస్తుంటే మన పోలీసు వారికి రాబడిన సమాచారం మీద వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవటం అయింది. వీళ్ళు మనకి కస్టమర్స్ లిస్ట్ 10 మంది వరకు ఉన్నారు. రాజమండ్రి చుట్టుపక్కల కాకినాడ వాళ్ళు, వాళ్ళు ఉన్నారు, రావులపాలెంకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లన్నీ కూడా మనం సేకరించాం. మనం వాళ్ళని విక్టిమ్స్ని తీసుకుంటాం. వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేసి, కుర్రోళ్ళు ఇలాగా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, మీరు జాగ్రత్త చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అయింది. అదేవిధంగా ఒకవేళ అవసరమైతే మనం డీఅడిక్షన్ సెంటర్ కూడా మన రాజమండ్రిలో ఉంది. డీఅడిక్షన్ సెంటర్కి కూడా మనం పంపించి అక్కడ వాళ్ళకి దీని నుంచి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగడానికి అధికారులు సహకరించాలి అని ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు కోరారు. జీవీఎంసీ గాజువాక జోనల్ సమీక్షా సమావేశంలో ఇక్కడి గాజువాక క్లబ్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి అని సూచించారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి అని కోరారు. పార్కులు, శ్మశాన వాటికలు, క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి అని, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు వార్డుల్లోని సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ జోనల్ కమిషనర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలాగే అభివృద్ధి పట్ల తీసుకెళ్లడంతో పాటు విశాఖ నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారో విశాఖ నగరం కూడా అలాగే అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక కార్పొరేటర్స్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో వాటి మీద చర్చించడం జరిగిందండి. అలాగే కొన్ని దీర్ఘకాల సమస్యలు, ముఖ్యంగా అది ఎప్పటి నుంచో ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్న ఇబ్బందులతో అవనటువంటి పనులు వాటి మీద కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. టీడీఆర్ కావచ్చు, అలాగే కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, తర్వాత మనకి లైబ్రరీస్ కావచ్చు, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్ కావచ్చు, ఇవన్నీ. అలాగే మాస్టర్ ప్లాన్ కోసం కూడా చాలా మేము చర్చించుకున్నామండి. మాస్టర్ ప్లాన్లో మనకి ఏదైతే గంగవరం యారాడ ఉందో, యారాడ గంగవరం కూడా వెళ్తున్నాం మనం. అలాగే భవిష్యత్తులో దెబ్బపాలెం నుంచి కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మూడవది మేము ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే వన్ టౌన్ నుంచి అక్కడ కెనాల్ ఉంది, ఏదేదో షిఫ్ట్ వెళ్ళిన కెనాల్ సుమారు 200 మీటర్లు ఉంటుంది. అక్కడ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే, వన్ టౌన్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇటు సైడ్ కానీ బ్రిడ్జ్ చేయగలిగితే ఆ యారాడు కొండ మీద సుమారు 400 ఎకరాలు, అలాగే యారాడు గ్రామంలో కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసి ఐటీకి కావచ్చు, టూరిజం కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడ ఆ బ్రిడ్జ్ ప్రపోజ్ చేయండి, మాస్టర్ ప్లాన్లో ప్రపోజ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందండి. అలాగే గంగవరం పోర్ట్ నుంచి ఆ శీలానగర్ మీద గుండా వెళ్తున్నటువంటి ఆ పోర్ట్ కనెక్టివిటీ, నేషనల్ హైవే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ ఇంకోటి ప్రపోజ్ చేయమని చెప్పి కూడా చెప్పామండి. ఎందుకంటే భవిష్యత్తులో గంగవరం నుంచి వస్తున్నటువంటి లారీలు అవి కూడా సిటీలోకి రాకుండా, ఇప్పుడు వెళ్తున్నటువంటి రాకుండా కొంచెం ఆ హైవేకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టుగా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పడం జరిగిందండి. తుదిగా ఇక్కడ చాలా బాగా రివ్యూ జరిగింది. మళ్ళీ 1 నెల 2 నెలల్లో
ఈ విషయాలు ఎంతవరకు యాక్షన్ టేకిన్ రిపోర్ట్ మీద కూడా మేము దీని మీద రివ్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ చాలా మంది ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ విషయం చెప్పడం జరిగింది, అందరికీ అధికార దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న కూడా ఆ స్వతంత్ర కార్పొరేషన్ లో ఆయన కూడా చైర్మన్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా దానికి 20 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ 20 కోట్లతో దానికి టోటల్ గా క్లోజ్డ్ గా రావాలి. ఇండోర్ లో కూడా మేము చూసాం, టోటల్ క్లోజ్డ్ ఉంటే ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ ఉంది. ఓపెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ ఓపెన్ గా ట్రాన్సిట్ పాయింట్ లో సకాలంలో తీసుకెళ్ళకపోతే ఆ డంప్ అక్కడ ఉండిపోయి విపరీతంగా స్మెల్ వస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక దానికి టోటల్ క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపం రంగంపేట బొమ్మూరు పోలీస్ స్టేషన్లలో ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్లతో కలిసి వార్షిక తనిఖీలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరి, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అని, భక్తుల రాకపోకల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు, భక్తులు సహకరించాలి అని కోరారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ టీంలను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటాము అని ఐజీ తెలిపారు. గంజాయి అమ్మకాలు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాజాగా 400 మంది రౌడీ షీటర్లుగా గుర్తించి వారిపై చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పర్వదినం సందర్భంగా ఇక్కడ రద్దీ గురించి దాని గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో మహాశివరాత్రి పండుగ మనకి 10వ తారీఖు వస్తూ ఉంది. దాని గురించి ద్రాక్షారామం కానీ, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, పట్టిసీమ ఈ అన్ని క్షేత్రాల్లో కూడా భక్తులు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజమండ్రిలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలామంది భక్తులు వస్తారు. సో ఈసారి గత సంవత్సరం కంటే కూడా ఒక 10% భక్తులు ఎక్కువగా వస్తారని మేము ఎస్టిమేట్ వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళ సహకారంతో ఎవరైతే పిలిగ్రిమ్స్ భక్తులు వస్తారో వాళ్ళకు కావాల్సిన క్యూ లైన్స్ కానీ, బ్యారికేడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వారి సహకారంతో చేయడం జరుగుతుంది. మా ఫోర్సెస్ కూడా సఫిషియెంట్ ఫోర్సెస్ అవసరాన్ని బట్టి, ఎందుకంటే పండగ అది 10వ తారీఖు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా 24 అవర్స్ ఫెస్టివల్ భక్తులు దర్శనానికి వస్తారు. కాబట్టి అంతవరకు కూడా షిఫ్ట్ సిస్టంలో సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీటీవీలు పెట్టడము, డ్రోన్స్ ద్వారా అన్ని ద్వారా ఎప్పటికప్పుడు క్యూ లైన్స్ పర్యవేక్షించి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అరేంజ్మెంట్స్ చేయదలుచుకున్నాము. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ ఈసారి బస్ స్టేషన్స్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంది. మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు ఉండడం వల్ల కూడా చాలామంది మహిళలు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ మేనేజర్స్ తోటి కూడా రష్ ఎస్టిమేట్ చేసి బస్సులు వచ్చిన చోట వాళ్ళకి స్పెషల్ బస్సెస్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఎక్కడ మహాశివరాత్రి పర్వదినము ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి సవ్యంగా జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రిలో ఈ డ్రగ్స్ అంటే గంజాయి కానీ ఇతర డ్రగ్స్ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈ రాజమండ్రి ఇంపార్టెంట్ నేషనల్ హైవే అయిపోవడం వల్ల కొద్దిగా ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చే డ్రగ్స్కి వాటికి ఇది ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. అంటే ఈ రూట్లో వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి హైవే మీద డ్రగ్స్, గంజాయి, ఎస్పెషల్లీ గంజాయి రవాణా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు లోకల్ పోలీస్ కానీ. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే గంట పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. చింతా మోహన్ మరియు ఎస్సీ నాయకులు అన్నవరపు కిషోర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు కారు దిగగానే ఇక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు అని, ప్రభుత్వ అనుమతి ఉండాలి అని చెప్పారు. పోలీసులు మాటలు ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నారు. కారు వరకు వచ్చి చింతా మోహన్ ని సాగనంపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ములాఖాత్ అయ్యారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ తనకి పరిచయం ఉందని, వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలోనే ములాఖాత్కు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు కొత్త ఒరవడి ప్రారంభించారని విమర్శిస్తూ తిట్టిన వారికి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్న పరిస్థితి మంచిది కాదన్నారు. తిరుమల లడ్డు అంశంపై మాట్లాడుతూ సిటీ నివేదిక 20వ పేజీలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నారు అని తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు పదే పదే జంతువుల కొవ్వు అంటూ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని విమర్శించారు. తిరుపతి ప్రసాదం గురించి సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం సరికాదు అని, చంద్రబాబు సాధారణంగా బ్యాలెన్స్గా మాట్లాడతారని, కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎం వ్యాఖ్యలు దైవద్రోహంగా మారే అవకాశం ఉందని ఇప్పటికైనా పునరాలోచించాలి అని అన్నారు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, ది absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపిల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే, ఆ సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది, మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. నేను చూశాను చాలామందిని, వాళ్ళు హిందూస్ కూడా కాదు, క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూశాను. ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికి వెళ్తే కాలా గోష్ ఖాయగా క్యా అని అడిగాడు. కాలా గోష్ అంటే అర్థం ఏంటరా అని నన్ను మావాడు అడిగాడు. అంటే కాలా గోష్ అంటే గేదె మాంసం ఏంటుందిరా, కాలా అంటే గేదె కదా అని చెప్పి, గోష్ అంటే గొడ్డు మాంసం, కాలా గోష్ అన్నాడు. అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడా అని వామిటింగ్ వచ్చింది వాడికి. ఇదేంటే ఎంత నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే, గొడ్డు మాంసం అలా పెట్టేస్తాడు రాయుడు అంటే, వాడేమో లేదు తింటారా అని అడిగాను, ఇంతే తప్ప పెట్టలేదు అని. నాకు అది చూసి ఆశ్చర్యపోయింది. ఇది జరిగి ఎప్పుడో 40 ఏళ్ళు అయింది. అటువంటిది మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ రష్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని, అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మణికేశ్వరంలో జరిగిన మీనోత్సవం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ్లకమ్మ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల ఉపాధి సంక్షేమం కోసం గతేడాది 20 లక్షల చేప పిల్లల్ని వదిలాము అని, ఈ ఏడాది కూడా సుమారు 10 లక్షల పిల్లలను గుండ్లకమ్మలో వదిలాము అని చెప్పారు. గత ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది అని మంత్రి ఆరోపించారు. వైసీపీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు విరగ్గొట్టి ఇసుక దోపిడీని చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు గేట్లు పెట్టి 2 టీఎంసీల నీరు నిల్వ ఉంచాము అని, మత్స్యకారుల సంక్షేమం కోసం రాయితీతో వలలు, బోట్లు అందజేస్తున్నాము అని తెలిపారు. మొత్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. రోజుల తరబడి ఫ్రిడ్జిలో ఉంచిన మాంసాహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు లక్ష్మీపురం బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 4 వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మెత్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి తణుకు ప్రాంతాల కాలేజీలలో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనగా కొవ్వూరు వద్ద పట్టుబడిన డీఎస్పీ దేవకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద మొన్న ఈ మధ్య 6.5 లక్షలు పిల్లలు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక 2,50,000 పిల్లలు వేశారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుంటారు, పోయిన 5 సంవత్సరాల్లో మొత్తం గేట్లు ఇరిగిపోయినాయి, నీళ్లు లేవు, వ్యవసాయం లేదు, మొత్తం గుల్లకమ్మ మొత్తం నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గేట్లు పెట్టడమే కాకుండా మొత్తం గేట్లు పెట్టించేసాం. నీళ్లు దాదాపు 2 టీఎంసీల పైన నీళ్లు నిలబడినాయి. ఇవాళ మత్స్యకారులకి ఉపాధి పోకుండా ఉండటం కోసం చేపపిల్లలు వేయడం జరిగింది. మొదట మన గవర్నమెంట్ రాగానే ఇమీడియట్ గా 20 లక్షల పిల్లలు వేసాం. అప్పుడు జేడీ గారు మీరు ఉన్నారా? మీరు లేరు, మీరున్నారు, మీరిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు. అప్పుడు 20 లక్షల పిల్లలు వేసాము. మళ్ళీ వాళ్ళ నిర్ణయం వాళ్ళు దాదాపు పెద్ద ఎత్తున అక్కడ రిజర్వాయర్లో కానీ ఇక్కడ కానీ దాదాపు
6.5 ఒక 2.5 లక్షల పిల్లలు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. దాదాపు వీటి వల్ల దాదాపు చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది మనకి. ఇక్కడ చుట్టుపక్కల జీవనం కొనసాగిస్తారు. దీని మీద ఆధారపడే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా రోజువారీ జీవితానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. దాదాపు 1150 మంది దీంట్లో పెట్టుకోవచ్చు లైసెన్స్ హోల్డర్. అంతేగా హెక్టార్కి ఒకరు, అంతేనా? హెక్టార్కి ఒకరేగా, హెక్టార్కి ఒకరి కింద దాదాపు 1150 మందిని పెట్టుకోవచ్చు. కానీ 876 మంది ఉండాలి. ఇందాక ముఖ్యంగా ఎప్పుడు వచ్చినా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కొత్తగా చెబుతున్నది, ఎప్పుడు వచ్చినా చెప్పేది ఏంటంటే కైకలూరు ఆ ప్రాంతం నుంచి వస్తున్నారు. ఇక్కడ చేప పిల్లలు పడుతున్నారు, వల సైజ్ తగ్గిస్తున్నారు, ఏమంటాం దాన్ని, మెష్ సైజ్ తగ్గిస్తున్నారు. తగ్గడం వల్ల చేప పూర్తిగా పెరగకుండానే ఒక 1/2 కేజీలు 1/4 కేజీలు ఉన్నాయే పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోవడం వల్ల ఉత్పత్తి అంతా పక్కన దోచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. దాని మీద అధికారులు మీరు ఇదేం కొత్త, ఇవాళ కొత్త కాదు, ఎప్పుడో తెలుసు, అయినా సరే మీరు మేరకుండా ఎందుకుంటారని నాకైతే అర్థం కావట్లా. దీంట్లో సీరియస్ తీసుకోవాల్సిందంటే ఈ ప్రాంతం వాళ్ళు, ఇక్కడ నివసించేవాళ్ళు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి నేతలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను కించపరచడం సరైన పద్ధతి కాదు అని, ఇలాంటి పరిస్థితులు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ కే కారణమన్నారు. లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగింది అనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ముందుగా ఆ నెయ్యి ల్యాబ్లో టెస్ట్ చేయించి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రకటన చేసి ఉండాల్సింది అని అన్నారు. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. తిరుపతి లడ్డు కల్తీ గురించి అది జగన్మోహన్ గారు చేశారు. నింద మోపే ప్రక్రియలో మీ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప నిజాలు తెలుసుకుంటే రీసెంట్గా ఇదే సిట్ అండ్ సిబిఐ వేసినటువంటి దాఖలా చేసినటువంటి నూతనంగా జతపరిచినటువంటి యొక్క కేసు, అంటే మీకు ఒక చిన్నది ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. యాక్చువల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దానిలో ఛార్జ్ షీట్ ఏం ఫైల్ చేసిందో ఐ విల్ జస్ట్ మీకు కన్వే చేస్తాను. ఇన్వెస్టిగేషన్ రివ్యూ దట్ 25/7/24 TTD rejected the 4 key tankers, that to 5th to 8th tankers supplied by Mrs. AR Dairy Food Private Limited, A1 based on the NDDB CAF lab test report, and asked them to lift said 4 tankers immediately from TTD marketing godown, and same was communicated to Mrs. AR Dairy Food Private Limited, A1 through mail. On the instructions of Raju Rajshekaran A2 Sri P Manikantan, an employee of Mrs. AR Dairy Food Private Limited, had prepared invoices, e-way bills for the said rejected 4 tankers. కానీ తర్వాత ఏం జరిగింది, ఈ యొక్క 4 tankers రిజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నియర్ బై ఉన్నటువంటి మళ్ళీ ఒక కస్టమర్ దగ్గర ఉన్నటువంటి ఒక గోడౌన్ దగ్గర ఈ 4 tankers పెట్టడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days లోపలే మళ్ళీ ఆ యొక్క ట్యాంకర్లు కూడా మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది అవునా కాదా అన్న విషయాన్ని మీరు ఒకసారి ధృవీకరించి గట్టిగా చెప్పండి. అది కాదని మీరు చెప్పండి. ఈ సిట్ డైరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా సిట్ అండ్ సిబిఐ రిపోర్ట్, ఎస్ అదేది వెనకెళ్ళిన ట్యాంకర్ మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోబడి అని చెప్పేసి అన్న విషయం కాదని మీరు చెప్పండి. సిట్ ఆల్రెడీ ఇచ్చింది కదా, మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇది ఇచ్చింది తప్పని. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. రోజుల తరబడి ఫ్రిడ్జిలో ఉంచిన మాంసాహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు లక్ష్మీపురం బిస్మిల్లా హోటల్ 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. మానవునిలో కలి కల్మషాలను, జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే పీఠం తత్వమని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 98వ వార్షికోత్సవ జ్ఞాన మహాసభలు 2 రోజు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెల్ల వెంకటరమణ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షాను దర్శించి ఆశీస్సులు పొందారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ వీరిని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఘనంగా సత్కరించారు. వివిధ భాషల్లో పీఠం రూపొందించిన గ్రంథాలను, బ్రౌచర్లను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా ఆవిష్కరించారు. భక్తి విశ్వాసం లక్ష్యంతో, నాయందు లక్ష్యంతో ఈ యొక్క
నా యొక్క బాటలో ప్రయాణం చేయడానికి ఈ భక్తుడు రాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఒకటి ఉంది. మనిషి ఎన్నో ప్రతిపాదనలతో భగవంతుడి దగ్గరికి వస్తాడు, కానీ ఆ భగవంతుడు అవి స్వీకరించడు. అందువల్ల ఆ స్వీకరణ లేకపోవడం చేత ఆ భగవంతుడు ప్రతిపాదించినటువంటి అంశాలు తను నెరవేరకపోవడం చేత తనకు ఆ సమయంలో అభక్తి, అవిశ్వాసం, నిర్లక్ష్యం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుకే తత్వవేత్త ఏం చెప్పారంటే, సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి, భక్తుని రాపాడించి పీడించి చిచ్చులో పెట్టి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తత్వవేత్త. భక్తుడి అనేటువంటి వాడిని ఆయన పరీక్షిస్తారంట. ఆ పరీక్షలో సన్యాసిగా చేసిన స్వామి అనేటువంటి స్థాయికి ఉండాలి, సామ్రాట్టు చేసిన స్వామి అనేటువంటి స్థాయి నీలో ఉందా అని ఆ భక్తుని పరీక్షిస్తారు. అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఏది కావాలో అది మనకు నిర్ణయిస్తారు. మన యొక్క దినచర్యలో అవన్నీ మనకు ఫలిస్తాయి. కాబట్టి మనం దాని గురించి తపన చెందాలి. ఆ తపన తపస్సుగా మార్చుకోవాలి. ఆ తపస్సు ఒక సాధనగా మారాలి. ఆ సాధన మనకు ఆ అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తి మనపై ప్రసాదింపబడేటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది. అంచేత ఆ తపన తపస్సుగా మారాలి. తపస్సు సాధన. వార్తలోని ముఖ్యాంశాలు. శాసనసభ చర్చలకు దూరంగా ఉండడం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శ. శాసనసభ్యులుగా తమ ప్రాథమిక బాధ్యతలను వైసీపీ నేతలు విస్మరించారు అని ఆరోపణ. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ దేవకుమార్. అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడంతో అధికారులు సహకరించాలి. విశాఖ జిల్లా గాజువాక జోన్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వార్తలతో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.